డొనాల్డ్ ట్రంప్ చాలా డేంజరస్ పని ఒకటి చేశాడండి. అది ఎంతటి డేంజర్ అంటే భారతదేశాన్ని తన అదుపు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత డేంజర్లో ఇండియా ఉంది అని చెప్పడానికి ఈయన పెట్టిన ట్వీటే. ఇందులో రష్యా చైనాలని బూచీగా చూపుతున్నాడు, కానీ భారతదేశంకి చాలా కీలకమైన ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రాన్ని అదుపు చేసి తద్వారా భారతదేశాన్ని అదుపు చేయడానికి డిగో గార్షియాని తన అదుపులో తీసుకోబోతున్నాడు. మొత్తం ఇప్పటిదాకా బ్రిటన్ ఆధీనంలో ఉంది. అది దీన్ని టోటల్గా తన ఆధీనంలో తీసుకుంటే అక్కడ నుండి డిగో గార్షియా నుంచి భారతదేశం ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ అన్ని సిటీల మీదకే అణ్వస్త్రాలు గురిపెట్టున్నాయి. అమెరికా తన యొక్క మైన్యూట్ మ్యాన్ 3 అనే యొక్క B-2 బాంబర్స్ ద్వారా ఢిల్లీని ఏ క్షణమైన నిమిషాల్లో అటాక్ చేయగల కెపాసిటీ అమెరికాకు ఉన్నది ఈ డిగో గార్షియా నుండే. అంటే భారతదేశాన్ని అదుపు చేయడానికి ప్రపంచంలో సూపర్ పవర్ అవుతున్న అమెరికాని 2050 నాటికి దాటబోతున్న ఇండియాని అదుపు చేయాలి అంటే ట్రంప్ చేస్తున్న అతిపెద్ద కూటనీతి, చెకుని నీతి దాన్ని చెప్తానండి. డొనాల్డ్ ట్రంప్ తను చేసిన ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన ఈ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాకి డేంజర్స్ బెల్స్ అనమాట. అదేంటంటే ఆయన ఏమంటున్నాడు, షాకింగ్లీ అవర్ బ్రిలియంట్ నాటో అలై the United Kingdom is currently planning to give away the island of Digo Garcia, the site of a vital US military base, to Mauritius, and to do so for no reason whatsoever. There is no doubt that China and Russia have noticed this act of total weakness, and also ఆయన ఏమంటున్నాడు, టోటల్ స్టూపిడిటీ, అన్ యాక్ట్ ఆఫ్ స్టూపిడిటీ బ్రిటన్ చేసేది అంటున్నాడు. అంటే బ్రిటన్ను నువ్వు అది మారిషస్కి ఇవ్వకు, నేను టోటల్గా తీసుకుంటాను, అవసరమైతే ఇదిగో గ్రీన్ ల్యాండ్ లాగా దాన్ని నా అదుపులో తీసుకుంటున్నా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అంటున్నాడు. యాక్చువల్గా డిగో గార్షియాని బ్రిటన్ నుండి అమెరికా టోటల్ తీసుకుంది అంటే అక్కడ అమెరికా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ బేస్లన్నింటినీ తన అదుపు తీసుకుంటుంది. డిగో గార్షియా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు వరల్డ్ మ్యాప్, ఈ ప్రపంచ పటంలో మనకు కనిపించేది హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రంలో ఈ గిర్రి గీసిన చోట రెడ్ మార్కున్నదే డిగో గార్షియా. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 750 మిలిటరీ స్థావరాల్లో 2 మిలిటరీ స్థావరాలు ప్రపంచాన్ని రూల్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అది పసిఫిక్ మహాసముద్రంలో చైనా దగ్గరలో ఇక్కడ ఉంటుంది అనమాట, గామ్ అని. ఇదిగోండి ఫిలిప్పైన్స్ దగ్గర ఇది 1, 2 డిగో గార్షియా. ఇది పసిఫిక్ మహాసముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. దాని ద్వారా ఇది మొత్తం హిందూ మహాసముద్రాన్ని డిగో గార్షియా ద్వారా కంట్రోల్ చేస్తున్నాడు. ఈ డిగో గార్షియా బ్రిటన్ ఆధీనంలో ఉంటుందండి. ఈ బ్రిటన్ది దాన్ని అమెరికా లీజుకు తీసుకుని వాడి ఇక్కడ ఎయిర్ ఫోర్స్, నేవీ, అదేవిధంగా మొత్తం ఆర్మీ, మొత్తం స్థావరాలు పెట్టి కొన్ని వందల అణ్వాయుధాలని ఇక్కడ సీక్రెట్గా దాచింది డిగో గార్షియాలో. అక్కడ మైన్యూట్ మ్యాన్ అనే మిసైల్స్ని ఇక్కడ మోహరించింది. ఈ మైన్యూట్ మ్యాన్ మిసైల్స్ ద్వారా భారతదేశం న్యూఢిల్లీ మొత్తం మనకేంటంటే 3000 కిలోమీటర్ల దూరం వస్తుందండి. న్యూఢిల్లీ అయితే ఇక్కడ నుంచి కన్యాకుమారి కేవలం 1100-1200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై 1300 కిలోమీటర్లు, ముంబై అరౌండ్ 2000 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మీడియం రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్స్ ద్వారా భారతదేశాన్ని ఆయన సర్వనాశనం చేసేంత కెపాసిటీ డిగో గార్షియాకు ఉంది. అమెరికాకున్న మొత్తం B-2 బాంబర్స్లో సగం వరకే ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని టోటల్గా నాకు ఇమ్మని అడుగుతున్నాడు అండి. ఎందుకంటే భారతదేశాన్ని అదుపు చేయడానికే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అడుగుతున్నాడు. అమెరికా తర్వాత రష్యా, చైనాలు బూచి ఇక్కడ చూపిస్తున్నాడు. రష్యా, చైనాలు ఇక్కడ ఉన్నాయి కరెక్టే ఒకప్పుడు దాకా, కానీ ఇప్పుడు ఇండియన్ ఓషన్ రారాజు, ఇండియా ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటారు ఇండియాని. తర్వాత ఇండియన్ ఓషన్ IORC అని ఒకటి ఉంటుందండి, ఇండియన్ ఓషన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఈ కంట్రీస్ అన్నీ పెట్టుకున్నాయి అనమాట. ఇండియన్ ఓషన్ రీజన్లో ఆఫ్రికా ఓ పక్కన, ఏషియా ఓ పక్కన, ఇటు ఆస్ట్రేలియా ఓ పక్కన, ఇక్కడ అంటార్కిటికా, 4 ఖండాల మధ్యలో ఉంటుంది ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అంటే ప్రపంచంలో అతి కీలకమైన ఓషన్ అనమాట. దీన్ని ఇక్కడ గల్ఫ్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్, ఇక్కడ సూయజ్ కెనాల్, రెడ్ సీ మాత్రమే ఓపెనింగ్ అవుతాయి. తర్వాత ఇక్కడ మలక్కా స్ట్రైట్. సో ఈ రూట్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఇండియన్ ఓషన్ అంతా కంట్రోల్ చేయొచ్చు. సో భారతదేశాన్ని దాటి ఎవరూ రాలేరు. చైనా ఎంత ట్రై చేసినా భారతదేశాన్ని దాటలేదు. మరి అమెరికా ఆల్రెడీ ఇక్కడ సూపర్ పవర్ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు డిగో గార్షియా ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చేతిలోకి వెళ్తే భారతదేశాన్ని ఏ క్షణమైనా అటాక్ చేయగలిగిద్ది. ఇంతవరకు ఏంటంటే భారతదేశాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయేవారు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్
ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది చాలా చాలా డేంజర్ అనమాట ఇది. తర్వాత ఇప్పుడు మనం డిగో గార్షియా విషయాలు చూద్దాం. ఈ డిగో గార్షియా అంటే ఏంటి అంటే, ఈ డిగో గార్షియా అనేది మనకి ఏంటంటే మొత్తం 60 దీవులు ఉంటుందండి, సముద్రపు దీవులు 60 దీవులు ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం చాగోస్ ఆర్చిపెలాగో అంటారు, ఒక ఐలాండ్ చైనా దీవుల సమూహాన్ని ఆర్చిపెలాజో అంటారన్నమాట. ఈ చాగోస్ ఆర్చిపెలాగో ఇదనమాట. ఇది బ్రిటన్ ఆధీనంలో ఉందండి. 1800 సంవత్సరం నుంచి బ్రిటిష్ ఈ ప్రపంచాన్ని ఆల్మోస్ట్ ఏలేసింది, మన భారతదేశాన్ని. ఇండియన్ ఓషన్ని బ్రిటిష్ లేక్ అని పిలిచేవారు అనమాట. బ్రిటిష్ సరస్సు అంటది ఇండియన్ ఓషన్, అంత ఏలింది ప్రపంచాన్ని. ఆ టైంలో దీన్ని ఉంచుకుని భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి ఈ ప్రాంతంలో అందరికీ స్వతంత్రం ఇచ్చిన ఈ డిగో గార్షియాని తన అదుపులో పెట్టుకుని 1970లో అమెరికాకి కథ గుత్తకిచ్చి ఇక్కడ క్యాంప్ పెట్టారనమాట. ఇదిగోండి ఆర్మీ బేస్ క్యాంప్ థండర్ కోవ్ అని. ఇక్కడ బ్రిటన్ అమెరికన్ ఫోర్సెస్ ఉంటాయి. ఇది చాలా చాలా డేంజర్. మొత్తం 60 దీవులు సమూహం. 60 దీవులు అంటే ఎంతో కాదండి, కేవలం 40 స్క్వేర్ కిలోమీటర్లు, మొత్తం 56 స్క్వేర్ కిలోమీటర్లో 40 స్క్వేర్ కిలోమీటర్లోనే ఈ ఆర్మీ బేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ పాపులేషన్ ఎంతో ఉండదండి, 4500. వాళ్ళు ఇండిజినియస్ ఇక్కడెక్కడ ఉంటారన్నమాట. ఇది అత్యంత ప్రధానం అన్నమాట. ఇక్కడ అమెరికాకి సంబంధించిన ఎటువంటి ఆయుధాలు ఉంటాయంటే చాలా డేంజరస్ ఆయుధాలు ఇక్కడ పెట్టుకుందండి. ఇది మైన్యూట్ మ్యాన్ అనే ప్రపంచాన్ని ఏ మూల నుంచి ఏ మూలకైనా కొట్టగలిగే మైన్యూట్ మ్యాన్ అనే ఒక పెద్ద క్షిపణిని ఇక్కడ మోహరించింది. దీంతో పాటు అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే ఇండియన్ ఓషన్ తొందరగా వెళ్ళిపోవడానికి ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సు తర్వాత అత్యంత డేంజర్ ఏంటంటే మొత్తం నేవల్ ఫోర్స్ అక్కడ మొత్తం ఉందన్నమాట. చాలా సీక్రెట్గా ఉంటారు. ఇదిగోండి ఈ డిగో గార్షియా నుంచి ఇరాన్ని రీసెంట్గా అటాక్ చేశారు కొన్ని. తర్వాత ఇదే డిగో గార్షియా నుంచి ఇరాక్ వార్ చేశారు సద్దాం హుసేన్ పడగొట్టడానికి. ఇక్కడ నుంచే ఆపరేషన్ నిర్వహించడం జరిగిందనమాట, ఆపరేషన్ ఎండ్యూరెన్స్ అనేది. ఇదే డిగో గార్షియా నుంచి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ని ఈయన అటాక్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి. ఇదే డిగో గార్షియా నుంచి మొత్తం ఆఫ్రికా ఖండాలను కంట్రోల్ చేస్తారు, గల్ఫ్ అంతటినీ కంట్రోల్ చేస్తారు. ఒకవేళ గల్ఫ్ని ఇరాన్ అటాక్ చేసి వెకేట్ చేస్తే ఇక్కడ నుంచి ఇరాన్ని అటాక్ చేస్తారన్నమాట. ఇదే ద్వారా భారతదేశాన్ని అన్నిట్లో అదుపు చేయగలుగుతున్నారు. ఈ డిగో గార్షియా ఇటు ఆఫ్రికాకి, ఇటు ఆస్ట్రేలియాకి, ఇటు ఇండియాకి సమాన దూరంలో ఉంటుందండి. ఎంత కీలకమైన చూసుకోవాలి. అందుకని దీన్ని మిలిటరీ ఫుట్ ప్రింట్ అంటారు. ఎందుకంటే చూడండి ఇది అడుగు వేసినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫుట్ ప్రింట్ అని పేరు పెట్టుకుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంకా ఈ డిగో గార్షియాలో మనకి ఇంకా ఎటువంటి వెపన్స్ ఉన్నాయంటే ఇదిగోండి మిలిటరీ బేస్ ఇది మిలిటరీ బేసు. ఈ మిలిటరీ బేస్ని ఇంకా జూమ్ మనం చేయగలిగితే ఇది శాటిలైట్ పిక్చరు. ఇక్కడ ఇగోండి 1 2 3 4 5 6 ఈ కనిపించేవి B2 స్పిరిట్ బాంబర్స్. ప్రపంచంలో ఇంత శక్తివంతమైన బాంబర్స్ కేవలం రష్యా దగ్గర ఉంటాయి అన్నమాట. ఈ ఆరు B2 బాంబర్స్ ఇక్కడ మోహరించారు శాటిలైట్ పిక్చర్. అంటే ఏంటండి, అమెరికాకున్న 12 B2 బాంబర్స్లో 6 B2 స్పిరిట్ బాంబర్స్ ఇక్కడే ఉన్నాయి. చూసుకోండి, ఇవి ప్రపంచంలో అగ్ని వర్షం కురిపిస్తాయన్నమాట, బాంబుల వర్షం. అంత శక్తివంతమైన బాంబర్స్ అవి ఇక్కడ మోహరించి ఉన్నాయి, మనకు కనపడుతుంది. తర్వాత ఇంకా F-35 ఈ బాంబర్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఈ నేవల్ బేస్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్, ఇక్కడ ఆర్మీ ఉంటుంది. ఇదిగోండి ఈ కాంప్లెక్స్లో మనకేంటంటే మైన్యూట్ మ్యాను, చాలా డేంజరస్ మిసైల్స్ ప్రపంచాన్ని అదుపు చేయడానికి, ముఖ్యంగా భారతదేశాన్ని అదుపు చేయడానికి. ఎందుకంటే ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియాకి యుద్ధం జరిగితే అమెరికా కేవలం ఈ యొక్క మిలిటరీ బేస్ నుంచే మనల్ని ఓడించేస్తాయి. అంత శక్తివంతమైన మిసైల్స్ అన్నీ పెట్టున్నారు, అణ్వాయుధాలు, వందలాది అణ్వాయుధాలతో. అక్కడ 1900 అంటే 2020వ సంవత్సరం వరకు అక్కడ ఏం జరుగుతుందో మీడియా కూడా అలవలేదండి. ఈ BBC కథనాలు ఉన్నాయి, రాయిటర్స్ కథనాలు ఉన్నాయి దీని మీద. మీరు ఎవరైనా దీన్ని వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది డేంజరస్ మిలిటరీ బేస్, అన్ని మోహరింపులు. చూడండి ఎంతటి డేంజరస్ మనకి ఇక్కడ కలిపి ఉంటుందన్నమాట. ఇదిగోండి అక్కడ నుంచి ఈ యొక్క C-17 హెర్క్యులస్ రవాణా విమానాలు ఎప్పటికప్పుడు వెళుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అవి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యాక్టివిటీస్ ఎవ్వరికి చెప్పరు.
అంతటి డేంజరస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపించేది రిమైనింగ్, ఇదిగోండి C-17 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడ మోహరించి పెట్టారనమాట ఈ ప్రాంతంలో. అంటే ఎంతటి సప్లై మెకానిజం ఉందో చూడండి. అక్కడ ఈ డిగో గార్షియా నుంచి చైనా, రష్యా, ఇండియా నుంచి రక్షించుకోవడానికి F-17 లాంటి ఫైటర్స్ని అక్కడ మోహరించి రెడీగా పెట్టారు. మైన్యూట్ మ్యాన్ చూడండి, ఇవన్నీ మనకి శాటిలైట్లో కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా అక్కడ నుంచి మనకి మైన్యూట్ మ్యాన్ క్షిపణులు. ఇప్పుడు భారతదేశం ఇప్పుడు ఈ డిగో గార్షియాని అసలైన విషయం ఏంటంటేనండి, ఈ డిగో గార్షియా అమెరికా అదుపులోకి వెళ్ళగలిగితే భారతదేశానికి చాలా చాలా ప్రమాదం. ఇక్కడ నుండి భారతదేశాన్ని అదుపు చేసి పడేస్తున్నాడు కాబట్టి భారతదేశానికే ప్రమాదం. అందువల్ల బ్రిటన్ను 2025 మే తారీఖున ఈ ఐలాండ్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఈ ఐలాండ్ అనేది మారిషస్కి చెందుతుంది. కాబట్టి మారిషస్కి అది ఒప్పందం చేసుకుంది బ్రిటన్, ఎందుకంటే బ్రిటన్ ఆధీనంలో ఉంటుంది. అది ఏమని మొత్తం ఇది మారిషస్కి ఇచ్చేస్తారు, ఈ ఐలాండ్ని మారిషస్కి ఇచ్చేస్తారు. చూసుకోండి, ఈ మ్యాప్లో మనకి ఇంకా కీలకంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విశ్లేషణలు మనకి ఎక్కడ దొరకవు. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇండియా, తర్వాత మాల్దీవులు ఇక్కడ ఉంటుందండి. ఇది డిగో గార్షియా, చాగోస్, ఇది సీసెల్స్, ఇవన్నీ ఉంటుంది అనమాట. దీనికి ఇచ్చేస్తుంది. దీనికి ఇచ్చేస్తాక ఇప్పుడు బ్రిటన్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు ఇది ఇవ్వడానికి వీలు లేదు, నాకు కావాలి అని మాట్లాడుతున్నాడు అండి. చాలా చాలా దారుణం ఆ మాటలు. ఇండియాకి చాలా డేంజర్ బెల్. మోడీ ఉరుకునే వ్యక్తి ఏం కాదు. ఇండియాకు ఉండే స్ట్రాటజీ ఇండియాకు ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇండియన్ ఓషన్ ఇది వెళ్ళిపోతే, ఈ డిగో గార్షియా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతే భారతదేశానికి ప్రమాదం అని నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, బ్రిటన్ 99 సంవత్సరాలే లీజుకి తీసుకుంది ఎవరి దగ్గర నుంచి, ఇది ఇప్పుడు మారిషస్కి ఇచ్చేస్తుంది. మారిషస్కి ఇచ్చిన 99 సంవత్సరాల లీజు, తర్వాత 40 సంవత్సరాలు విస్తరించుకో, తర్వాత మళ్ళీ పెంచుకునే అక్కడ ఒక ఒడంబడిక అది పెట్టారన్నమాట ఒప్పందం ప్రకారం. కానీ బ్రిటన్కి లీజు ఉన్న మారిషస్ సార్వభౌమత్వం వస్తుంది కాబట్టి అది ఎప్పుడైనా గెంటే వచ్చి, అది ట్రంప్ అబ్జెక్ట్ చేసేది. కాబట్టి చైనాయో, రష్యాయో, ఇండియాయో వస్తుంది. అంటే ఆయనకి భయం ఏంటంటే ఈ మాల్దీవులు మనం కంట్రోల్ చేయగలుగుతాం, మనల్ని దాటదు. చాగోస్, మారిషస్ అనేది ఇండియాకు చాలా క్లోజెస్ట్ అలయ్య. మారిషస్లో ఉండేదే 80% ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ పీపులే. మినీ ఇండియా అంటారు మారిషస్ని. ఈ మారిషస్కి చాగోస్ వెళ్ళిపోతే, చాగోస్ ఆర్చిపిలాగే వెళ్ళిపోతే మారిషస్ భారతదేశానికి ఇస్తుందండి. అది లేకపోతే దాని పక్కన ఇంకోటి భారతదేశం డెవలప్ చేస్తుంది. అదే ట్రంప్ భయం. చైనా, రష్యా బూచీ కాదు అక్కడ, ఇది ఇండియాది అయిపోతుంది. ఇండియాది అయిపోతే ఇండియన్ ఓషన్ రీజన్లోకి ఎవ్వరో రారో, అమెరికాని మనం తరిమేయొచ్చు అనమాట. చైనాని కూడా తరిమేస్తాం. అందుకని ఎక్కడ ఇండియాకి వెళ్ళిపోతుందో, మారిషస్లో ఇండియాకి చాలా క్లోజెస్ట్ రిలేషన్షిప్ ఉంటుందండి. కాబట్టి ట్రంప్ భయం. కాబట్టి దీన్ని అదుపులో పెట్టుకోవడానికి దాని మీద సార్వభౌమత్వమే నాకు కావాలి, ఇవ్వను, ఇది ఎన్ యాక్ట్ ఆఫ్ స్టూపిడిటీ అని బ్రిటన్నే తిడుతున్నాడు, స్టర్మర్ని. అది అనమాట జరిగేది. మరి ఇండియా ఏం చేయాలి? ఇండియా ఏం చేయాలంటే మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డిగో గార్షియాని కంట్రోల్ చేయకపోతే ఇండియా ఢిల్లీ, అమెరికా అణ్వాయుధాల ప్రభావానికి గురవుద్ది, ఈ ముంబై, చెన్నైలు గురవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మనం కంట్రోల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన దాని ప్రకారం బ్రిటన్ను మారిషస్కి ఇచ్చేయాలి అని ట్రంప్కి మనం చెప్పగలగాలి. మారిషస్కి అది ఇచ్చేయాలి, నువ్వు లీజ్ చేసుకో అని. ఇండియా ఇప్పుడు మాట్లాడాల్సిన టైం ఒకటి దగ్గర పడింది. ఒక్కొప్పుడులాగా ఊరుకోవడం కుదరదు. దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియన్ ఓషన్లో పరిమితులు విధించాలి. ఏమని? ఇప్పుడు ఈ డిగో గార్షియాని మిలిటరీ బేస్ని బ్రిటన్ను ఎవరో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రై చేస్తున్నారు. కాబట్టి దీని పక్కనే ఇండియా ఇంకో మిలిటరీ బేస్ని డెవలప్ చేయాలండి. ఎందుకంటే మారిషస్ ఒకటి ఉంటుంది. ఈ మారిషస్, ఇదిగోండి ఈ మ్యాప్లో చూస్తే మారిషస్ ఇక్కడ ఉంటుంది, దాని దగ్గరలో. ఈ మారిషస్లో భారతదేశం అంతటి ఆర్మీ బేస్ని తయారు చేసి, ముఖ్యంగా ఈ భారతదేశం లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్ తయారు చేయాలంటే ఏంటి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ చైనా గామ్, పసిఫిక్ మహాసముద్రంలో ఇలాంటి డిగో గార్షియా లాంటి ఒక గామ్ అనే ఎయిర్ బేస్ని, ఆర్మీ బేస్ని అమెరికా నాశనం చేయడానికి ఈరోజు YJ-20 అని ఒక పెద్ద మాలిస్టిక్, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ తయారు చేసింది. ఈసారి చైనా, అమెరికాలకి యుద్ధం జరిగితే ఆ మిలిటరీ బేస్ అంతటా సర్వనాశనం చేసేస్తుంది అనమాట. మనం కూడా ఈ డిగో గార్షియాని, అమెరికా బేస్ని అవసరమైతే నాశనం చేయగలగాలి. యుద్ధం అంటే వస్తే చాలా డేంజర్. రీసెంట్గా ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే ఈ డిగో గార్షియాని నాశనం చేయడానికి ఇరాన్ మిసైల్స్ తయారు చేసిందండి. భారతదేశం కూడా ఇలాంటి మిసైల్స్ తయారు చేయాలి. దీంతో పాటు
ఈ అమెరికాని మనం అడ్డగించాలంటే ట్రంప్ భయపడాలి అంటే, ట్రంప్ మనకు భయపడాలంటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం సూర్య లాంటి మిసైల్ని ప్రయోగించాలి. ఈ సూర్య భారతదేశం తయారు చేసేసేయాలండి. తయారు చేయగలిగినప్పుడే ట్రంప్ భయపడతాడు. ప్రపంచంలో ట్రంప్ భయపడేది కేవలం భయానికి మాత్రమే. ట్రంప్ ఆ ట్వీట్లో కూడా చెప్తున్నాడు, కేవలం ఫిజికల్ ఫోర్స్కే అందరూ భయపడతారు, నేను అందుకే ప్రపంచాన్ని బయట పెడుతున్నాను అని ఆయన అంటున్నాడు. మరి భారతదేశం ఏం చేయాలండి? భారతదేశం కూడా, నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు సూర్య అగ్ని లాంటి మిసైల్స్ని తయారు చేసి ప్రపంచంలో అమెరికాని ఢీకొని, అంటే భారతదేశం ఎలాంటి మిసైల్ తయారు చేయాలంటే, భారతదేశం నుంచి ఇదిగోండి ఎలాంటి మిసైల్ హైపర్సోనిక్ మిరుగు టెక్నాలజీతో సూర్య లాంటి మిసైల్స్ని మనం తయారు చేసి అమెరికా మీద ఇసిరేయాలి. అప్పుడే ట్రంప్ భయపడతాడు, లేదా మనకు భయపడడు. ఈ సూర్య మిసైల్ని ఐసీబీఎంని వెంటనే టెస్ట్ చేసి మనం వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ని కొట్టగలగాలి. ఒకవేళ డిగో గార్షియా దగ్గర నుంచి నువ్వు అతిగా చేస్తే కుదరదని చెప్పాలి. ఏంటి మరి, ఇప్పుడు దాకా అమెరికా ఆధీనంలోనే డిగో గార్షియా ఉంది, ఇప్పుడు నుంచి ఉంటే ప్రమాదం ఏంటని నన్ను అడుగుతారండి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు దాకా డిగో గార్షియా అమెరికా ఆధ్వర్యంలో ఉండడం వేరు, ఈ రోజు నుంచి ఈ డిగో గార్షియా అమెరికా ఆధ్వర్యంలోకి వెళ్ళడం వేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ డిగో గార్షియా ఇండియా ప్రపంచంలో గ్లోబల్ పవర్గా అవతరిస్తుంది. 2045-47 నాటికి అమెరికాని మనం దాటబోతున్నాం. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు, తన రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అని ఒక పత్రం రిలీజ్ చేశాడు. అందులో ఏమంటున్నాడు, అమెరికాను దాటగలిగే ఏ పవర్నైనా నాశనం చేస్తా, అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ ఎగైన్ అంటున్నాడు. మరి ఇండియా అమెరికాను దాటబోతుంది 2047 నాటికి. కాబట్టి ఇండియాని నాశనం చేయడానికే ఆయన రంగంలోకి దిగుతాడు మనకి. కాబట్టి ఇప్పుడు మనం ఇండియాని నాశనం చేయడానికి ఆయన డిగో గార్షియా పెద్ద ఆయుధం అవబోతుంది. ఇప్పుడు దాకా అమెరికా ఆధీనంలో అది ఉండొచ్చు, కానీ ఇప్పుడు నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా డిగో గార్షియాని ఇండియా అదుపులోకి రాకపోతే మన ఇండియా దీన్ని యుద్ధమంటూ వస్తే దీన్ని వెంటనే చైనా గాము నాశనం చేయడానికి పెట్టుకున్న YJ-20 లాంటి షార్ట్ టు మీడియం రేంజ్ మిసైల్స్ లాగా మనం కూడా చిన్న అగ్ని 1, 2, 3ని ఇక్కడ పెట్టి కొట్టగలగాలి. 1200 కిలోమీటర్ల రేంజ్తో పృథ్వీ లాంగ్ రేంజ్, తర్వాత బ్రహ్మోస్ని, ఈ దగ్గరలో న్యూక్లియర్ సబ్మెరైన్స్ని, ఇవన్నిటిని తయారు చేసుకుని పెట్టాలి. ఎందుకంటే అమెరికాని కొట్టే ముందు దీన్ని నాశనం చేయగలగాలి, లేకపోతే ఇండియాకి భద్రత లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇండియా ఎప్పుడైనా మనల్ని అటాక్ చేయొచ్చు. అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాని ఎప్పుడైనా అటాక్ చేస్తుందని. ట్రంప్ లాంటి వ్యక్తి ఉంటుంది, ఎప్పుడైనా నిమిషంలో ఆయన మార్చేస్తాడు మాట. ద గ్రేట్ నాటోనే నాశనం చేసేస్తున్నాడు ఆయన తోటి సహోదరుల్ని. కాబట్టి ఆయన మనం నమ్మలేం. కాబట్టి తర్వాత ఇండియా ఇక్కడ నుంచి సూర్య మిసైల్ని అమెరికా, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ని కొట్టగలిగే శక్తిని సంతరించుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ డిగో గార్షియా అనేది ఆయన ట్రంప్ మాట్లాడేది చైనా, రష్యాల టార్గెట్ కాదండి, ఇండియా టార్గెట్తోనే డిగో గార్షియా నాకు కావాలంటున్నాడు. కాబట్టి ఈ 60 ఐలాండ్ల సముద్రపు దీవుల సమూహం 50 స్క్వేర్ కిలోమీటర్లు, ఇండియా నుంచి సుమారు కన్యాకుమారి నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇది వస్తేనే భారతదేశానికి ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం నేను చివరిగా ఒకటి చెప్తానండి. భారతదేశాన్ని బ్రిటిషోడు పరిపాలించాడు 250 సంవత్సరాలు. ఎందుకంటే బ్రిటిషోడుకు ముందు ప్రతివాడు ఇదిగోండి ఖైబర్ బొలాను, హిందూ కుష్ దాటి ఎలా వచ్చాడు. మన పిచ్చి మొఘల్స్ ఏం చేశారు అప్పట్లో అంటే చాలా శక్తివంతులే. పిచ్చివాళ్ళని ఎందుకు అంటున్నానంటే ఇక్కడే బౌండరీ బాబర్ వీళ్ళందరూ ఇక్కడ మోహరించారు. బ్రిటిషోడు ఏం చేశాడు, ఇక్కడ వాస్కోడి గామాని ఇక్కడ తీసుకొచ్చి ఇండియన్ ఓషన్ ద్వారా వచ్చి ఇండియాని ఫస్ట్ కోస్టల్ నుంచి ఒక్కో దాన్ని ఆక్యుపై చేసి పడేశాడు. భారతదేశం చరిత్ర నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. భారతదేశానికి అతిపెద్ద ప్రమాదం ఈసారి అయితే మోడర్న్ టెక్నాలజీలో ఇండియన్ ఓషన్. అందుకే చైనా ఇక్కడ రాబోతుంది, అమెరికా ఇక్కడ రాబోతుంది. కాబట్టి చైనా, అమెరికాని మనం ఇక్కడ నుంచి తరమాలి అంటే ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్ అని చెప్పాలి. ప్రపంచంలో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉంటే ఒకే ఒక మహాసముద్రం ఒక దేశం పేరు మీద ఉంది, అదే ఇండియాస్ ఓషన్, నేమ్డ్ ఆఫ్టర్ ఇండియా. ప్రపంచంలో ఏ దేశానికి ఒక మహాసముద్రం లేదు, కానీ ఇండియా అంటే ఎంతటి పురాతనమైందంటే మహాసముద్రాలకి పేర్లు పెట్టేటప్పుడు ఉన్నది ఒకటే ఒక దేశం ప్రపంచంలో, ఇండియా. అందుకనే ఓ మహాసముద్రానికి ఒక పేరు వచ్చిందండి. మరి ఈ మహాసముద్రాన్ని మనం రక్షించుకోవాలి. అందుకే మోడీ గారు ఇమ్మీడియట్గా సూర్య మిసైల్ టెస్ట్ చేసి గామ్ నుంచి మీరు ఈ గామ్ లాగే డిగో గార్షియా నుంచి మాకు కావాలనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి హెచ్చరించాలి. మాట్లాడడం కాదండి, చేతల ద్వారా మనం చేసి చూపించాలి.